నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నీట్ పాస్ అయిన విద్యార్థుల కొరకు, అలాగే నీట్ పీజీ పరీక్ష ఉత్తీర్ణులైన వారి కోసం జూమ్ మీటింగ్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి తల్లిదండ్రులకు విద్యార్థులకు సలహాలు సంప్రదింపులు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉండి వైద్య కళాశాలల యొక్క స్థాపన, నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించి ఈరోజు మీకు జూమ్ మీటింగ్ ద్వారా అమూల్యమైన సమాచారం ఇవ్వటానికి ఒక వేదికను ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాలు ఇచ్చే నోటిఫికేషన్లు మీకు చేర్చడానికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు, దాదాపు 10,000 మంది ఉన్నారు వాట్సాప్ గ్రూపులో. వాటి ద్వారా మీకు సమాచారం అందించబడతా ఉంది. ఈ జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అందుబాటులో ఉంటుంది. లేదా నా వాట్సాప్ నంబర్కి జూమ్ లింక్ పంపండి అని ఒక మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో మీకు లింక్ పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఎంబీబీఎస్, ఈ ఆయుష్ కోర్సులు, అలైడ్ హెల్త్ సైన్స్, పారామెడికల్ కోర్సులు, వీటికి సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో కూడా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా అందించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారి దాంట్లో కూడా ఎన్సీసీ కోటా కింద దరఖాస్తు చేసుకున్న వారికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. దాని ప్రకారం ఎవరైతే ఎన్సీసీ కోటాలో సీటు పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీలో 2వ ఫ్లోర్లో ఉన్న ఆలోచన హాల్లో మీరు వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్లు తీసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది. మీరు హాజరు కాకపోతే ఎన్సీసీ కోటా అర్హతను కోల్పోతారు. మాకు తెలవలేదు అని అంటే అది దాన్ని పరిగణలోకి తీసుకోరు. కనుక తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన డేటు, సమయానికి మాత్రమే మీరు వెళ్ళాలి. 21 ఆగస్టు ఉదయం 10 నుంచి 1 గంట వరకు 1వ ర్యాంకు నుంచి 85,000 ర్యాంకుల వాళ్ళు వెళ్ళాలి. 2 గంటల నుంచి 5 గంటల వరకు మధ్యాహ్నము 85,000 ర్యాంకు నుంచి 1,60,000 ర్యాంకుల వారు వెళ్ళాలి. 22 ఆగస్టున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 1,60,000 ర్యాంకు నుంచి 2,25,000 ర్యాంకుల వారు వెళ్ళాలి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు 2,25,000 ర్యాంకు నుంచి 3,30,000 ర్యాంకు వరకు వెళ్ళాలి. 23 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 3,30,000 ర్యాంకు నుంచి 3,50,000 ర్యాంకు వరకు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 3,50,000 నుంచి ఆఖరి ర్యాంకు వరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీరు నీట్ యొక్క రీరివైజ్డ్ ర్యాంక్ కార్డుని తీసుకెళ్ళాలి. రెండవది, మీకు సంబంధించిన ఎన్సీసీ డాక్యుమెంట్లు అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. 3 ఒక డిక్లరేషన్, దాంట్లో తండ్రి, అభ్యర్థి అంటే దరఖాస్తు చేసుకునే విద్యార్థి ఇద్దరి సంతకాలతో ఒక సర్టిఫికేట్ తీసుకువెళ్ళవలసి ఉంటుంది. మాకు తెలవలేదంటే వాళ్ళు పరిగణలో తీసుకోరు. తర్వాత 21, 22, 23 ఆగస్టు తారీఖులో ఎన్సీసీ కోటా కింద దరఖాస్తు చేసుకున్న వారు వెళ్ళకపోతే మీరు ఆ కోటాకి అర్హత కోల్పోతారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు ఒక రైలు ఎక్కాలంటే రైలు వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్కి చేరితే రైలు ఎక్కగలరా? ఇది కూడా అదే పరిస్థితి. సకాలంలో స్పందించండి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ చూడండి. తాజా సమాచారం ఏమిచ్చారు, నోటిఫికేషన్ ఏమిచ్చారు అని చూసుకోండి. పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వరు, టీవీల్లో నోటిఫికేషన్ ఇవ్వరు, వ్యక్తిగత సమాచారం ఇవ్వరు. మీరు యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఈ సమాచారము పొందాలి. కనుక ఇంకొక సూచన మీకు, ఎన్సీసీ కోటా కింద అభ్యర్థుల ఎంపిక చివరికి జరుగుతుంది. మీకు ఆర్థిక పరిస్థితి బాగుంటే ఏ కేటగిరీలోనో బి కేటగిరీలోనో చేరిపోండి. మాకు ఎన్సీసీ కోటా ఉన్నదని, ఈ 0.5%, 1%, 1% ఉన్న ఈ ప్రత్యేక కేటగిరీల్లో మనకు సీట్ వస్తుందని నమ్ముకుంటే మీకు సీట్లు
ఈ బి కేటగిరీలో కానీ సి కేటగిరీలో కానీ మొదటి రౌండ్ దాటితే రాదు గాక. కనుక ఆర్థిక పరిస్థితి వెసులుబాటు ఉన్నవారు ఎన్సీసీ కానీ, అలాగే క్యాప్ కోటా కానీ, లేదా పోలీస్ మార్టియర్ చిల్డ్రన్ కానీ, ఇటువంటి స్పోర్ట్స్ కోటా కానీ ప్రత్యేక కేటగిరీల వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగుంటే మాత్రం బి కేటగిరీలో మొదటి రౌండ్లో చేరటం ఉత్తమం అని చెప్పి మీకు సలహా ఇస్తున్నాను. ఒకటో రౌండ్ దాటితే మీకు సీట్లు ఉండవు. రెండో రౌండ్లో, మూడో రౌండ్లో బి కేటగిరీ సీట్లు లభించడం చాలా కష్టం. అది మీకు దొరుకుతాయని మాత్రం ఆశించవద్దు, ఊహించవద్దు. ఎందుకంటే బి కేటగిరీలో మొదటి రౌండ్లో 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు వచ్చిన వారు కాసు కూర్చుంటారు. వాళ్ళు పెట్టేస్తారు, చేరేస్తారు. 2 లక్షలు, 3 లక్షలు వచ్చిన వాళ్ళు ఆ కోటా వస్తుంది, ఈ కోటా వస్తుందని చూస్తే మొదటి రౌండ్లన్నీ సీట్లు నిండిపోతాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. ఇటు ఎన్సీసీ కోటా రాలేదు, డబ్బులు ఉన్నాయి, 15 లక్షలు సిద్ధం చేసుకున్నాం, వస్తుందిలే అని చెప్పి మొదటి రౌండ్లో దరఖాస్తు చేయని కారణం వల్ల 1 సంవత్సర కాలం వృధా అయ్యే అవకాశం ఉన్నది. కనుక ఆలోచనతో డబ్బే ప్రాధాన్యత కాకుండా వస్తే బి కేటగిరీలో ముందే చేరటం ఉత్తమమని నా సలహా సూచనగా గమనించండి.